కోట శ్రీనివాస్ గారి మరణం తీరని లోటు అని చెప్పొచ్చు. ఒకవైపు ఇండస్ట్రీ, ఒకవైపు అభిమానులు ఎంతగానో రోధిస్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. కోట శ్రీనివాసరావు గారు అనగానే ప్రతి ఒక్కరు కూడా గుర్తుకొచ్చేది బాబు మోహన్ రావు గారు. ఎందుకంటే ఇద్దరి మధ్య ఉన్న సన్నిహిత్యం అట్లాంటిదని చెప్పొచ్చు. ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి బాబు మోహన్ రావు గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే సార్. సార్, అంటే ఇలాంటి టైంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు, కానీ ఆయన గురించి తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే సన్నిహిత్యంగా అది మీరనే చెప్పచ్చు. అయితే నిన్న ఆ ఘటన జరిగిన తర్వాత అసలు అంటే మీకు ఎలా తెలిసింది సార్ ఆయన ఇంకా లేరు అనే విషయం? అంతకు ముందు రోజే నేను మాట్లాడినా ఈవినింగ్, అది కూడా ఒక షూటింగ్కి సంబంధించిన విషయంలో అక్కడ ప్రొడ్యూసర్ గారు ఫోన్ చేయమంటే మాట్లాడారు. అంటే మీ ఇద్దరం కలిసి నటించడమే. అవును. నేను తర్వాత మాట్లాడుతున్నా కొంచెం బాగలేదురా అన్నాడు. సరేలే అని నేను షార్ట్ రెడీ అంటే వెళ్ళాను. మళ్ళీ చేశాను 6 o'clock చేస్తే పడుకున్నాడు అన్న. 6 o'clock ఈవినింగ్ 6 o'clock. సరే పడుకుని వెళ్ళండి, నేను రేపు వస్తానని చెప్పండి అన్నాను. నేను పొద్దున పోయి నేను తీసుకునేవాడిని ఇంటికి పోయి. కానీ తెల్లవారుదామున 5 గంటలకు ఫోన్ ఒకటి, అట్లా చనిపోయారని. ఒక టీవీ ఆయన లేపారు నన్ను. ఆ పేరు, వాళ్ళ పేరు చెప్పకూడదుగా మళ్ళా. దాని బట్టి ఒక 10 టీవీ మోతనే ఉన్నది, టీవీ ఫోన్స్ వస్తూనే ఉన్నాయి. ఇంత జరిగింది మీకు తెలియదా, మీకు తెలియదు. నేను హడావుడిగా తయారై పరిగెత్తి ఇక నిన్న అది అంతా జరిగింది. అంటే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి అందరికి ఒక ఎత్తు అయితే మీకు ఒక ఎత్తు అని చెప్పచ్చు, అది జీర్ణించుకోవడానికి. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం, ఆ అనురాగం అనేది కొన్నేళ్ల నుంచి కూడా ఉందని చెప్పచ్చు. ఒకే ట్రైన్లో మీరు చేసిన ఆ అల్లరి, ఆ ఉత్సాహం, అదంతా అదొక వేరు. ఒక పని కాదులేండి మరి. మేము ఎక్కడున్నా జనరల్గా మా ఇద్దరు కాంబినేషనే ఉండేది. ఇద్దరు సేమ్ డేట్లే ఉండేది. ఏ షూటింగ్కి వెళ్ళినా ఇద్దరమే. మళ్ళీ తిరుగు ప్రయాణం ఇంకో సినిమాకి మళ్ళీ ఇద్దరమే. కారు ప్రయాణం ఉంటే ఇద్దరమే. ఇక్కడ ఫిలిం నగర్కి వస్తే పక్క ఇళ్ళే మళ్ళీ. ఈ అలా ఇంకా బాగా అటాచ్ అయిపోయాను. మీ ఇద్దరి అభిప్రాయాల కంటే సార్, మీ ఇద్దరు అభిప్రాయాల కంటే మీ ఇద్దరి జీవితంలో జరిగిన సంఘటనలు కూడా ఒకటే. సంఘటనలు కూడా యాజ్ ఇట్ ఈజ్. మా బాబు ఎలా చనిపోయాడో వాళ్ళ బాబు అలాగే చనిపోయాడు. అవును. మా బాబు మోటార్ బైక్ యాక్సిడెంట్, వాళ్ళ బాబు మోటార్ బైక్ యాక్సిడెంట్. అవును. అంటే ఒకనొక ఇంటర్వ్యూలో నేను లేనిది నువ్వు కూడా లేవు అని చెప్పడం ఆయన. మీ ఇద్దరి మధ్య బాండింగ్, మీటింగ్ అనేది అసలు చెప్పలేదని చెప్పొచ్చు. మీ ఇద్దరి మధ్య ఫస్ట్ మీటింగ్ ఎప్పుడు జరిగింది సార్? ఎలా జరిగింది అసలు? ఫస్ట్ అంటే ఆయన ఎవరో నాకు తెలియదు, నేనెవరో ఆయనకు తెలియదు. ఓకే. ఆయనది విజయవాడ, నాది హైదరాబాదు. హైదరాబాద్ కూడా నేను వరంగల్ జిల్లాలో చదువుకున్నాను, ఖమ్మం జిల్లాలో చదువుకున్నాను. ఉద్యోగరీత్యా హైదరాబాద్కి వచ్చాను. బొబ్బిలి రాజా ఫస్ట్ కాంబినేషన్. ఇది అంకుశం తర్వాత బొబ్బిలి రాజా ఒక 20-30 సినిమాల తర్వాత కోటగారి కాంబినేషన్. నాకు బాగా సంతోషమైంది. టగ్గప్పరగా బాగుంటుంది అంటే అప్పుడే నేను సోలోగానే పోతున్నాను, కామెడీ విలన్గా కామెడీ చేస్తూ. బొబ్బిలి రాజా అవన్నీ కామెడీ విలనే. అంకుశం కూడా కామెడీ విలనే. అసలు విలన్ ఉంటాడు రామిరెడ్డి దగ్గర నేను ఒక సారా కాంట్రాక్టర్. ఆహుతిలో కూడా అంతే. ఆహుతిలో కూడా జీవిత కొడుకును కిడ్నాప్ చేస్తాను నేను, దొంగ సాక్ష్యాలు చెప్తుంటాను. అదే కామెడీ విలన్ టైపు. బొబ్బిలి రాజా తర్వాత ఒక 5-6 సినిమాల తర్వాత మామగారితో మళ్ళీ కమెడీని అయిపోయింది. అప్పటిదాకా కామెడీ విలన్, ఈయన కామెడీ విలన్ అయ్యాడు, నేను కమెడియన్ అయ్యాను. ఇక అక్కడి నుంచి ఇద్దరు కూడా కలిసి ట్రావెల్ చేశారు. ఎన్నో క్యారెక్టర్లు, ఎన్నో రకాలు. మధ్యలో ఈ మాయలోడు సినిమా తర్వాత నుంచి అంటే రాజేంద్రుడు గజేంద్రుడు నుంచే సాంగులు స్టార్ట్ అయినాయి నాకు. ఇటు కాంబినేషన్ కొడుతూనే ఒక కామెడీ ట్రాక్ పెట్టడం, సిల్క్ స్మితో, డిస్కో శాంతో, జయలలితో, ఎవరో ఒకళ్ళు పాట
ప్రతి సినిమాలో కంపల్సరీ అయిపోయినాయి పాట మళ్ళీ. అదొక భాగం. ఇటు కోటకు బాబు మనం ఇదొక భాగం. ఇట్లా రోజుకు 6 షూటింగ్లు చేసేవాడిని. పర్ డే 6 షిఫ్ట్లు. 6వ షిఫ్ట్ 4 to 6 తెల్లవారుగా. అటు ఇటు అట్లా 16 సంవత్సరాలు, 17 సంవత్సరాల మధ్య రౌండ్ ద క్లాక్. ఏం చేసామో మాకు తెలియదు. చూస్తుండగానే ఇన్ని ఇయర్స్. 46th ఇయర్ రన్నింగ్ మేము సినిమా యాక్టర్ అయ్యి. ఎట్లా చేసామో తెలియదు, ఏమి చేసామో తెలియదు. సంవత్సరానికి 60, 70, 80 సినిమాలు చేసేది. అంటే మీరు ఆలోచించుకోండి. 4 to 6 షిఫ్ట్కి కుదరక చిరంజీవి గారు కూడా మా షూటింగ్లోకి వచ్చాడు. 4 to 6 చేశారు. ఇంకా మేస్త్రి చేశారు నాతో. నేను బ్రహ్మానందం స్నేహం కోసం చేశారు. అవును. హిట్లర్ చేశారు. 4 to 6 తప్పలే. మీరు ముగ్గురు కూడా ఒక టీం అని చెప్పొచ్చు. అంటే ఎక్కడికి వెళ్ళినా ముగ్గురు వేయడం, మీరు బ్రహ్మానందం గారు కూడా. అంటే ఆయన క్యారెక్టర్ వేరుగా ఉన్నా కూడా మేము ముగ్గురం కంపల్సరీ. అవును. ప్రతి సినిమాలో ముగ్గురం కంపల్సరీ. మాకు ఒక బిరుదు ఇచ్చారు సినిమా ఇండస్ట్రీ, 3 ఇన్నోవేటబుల్స్. ఓకే. మేమంట మీ ముగ్గురు ఈ 3 ఇన్నోవేటబుల్స్ కంపల్సరీ ఉండాల్సిందే ప్రతి సినిమాలో అనేది. అప్పుడే అది హిట్ అవుతుందని ఒక నమ్మకం కూడా ఏర్పడిందని చెప్పొచ్చు. వాళ్ళు ఇందులోనే ఇటు కోట గారితో కాంబినేషన్ ఉంటూనే మళ్ళీ బ్రహ్మానందం నేను. ఒక సినిమాలో కోట గారు నేను ఉంటే ఒక సినిమాలో బ్రహ్మానందం నేను ఉండేది. అట్లా కూడా తండ్రి కొడుకులుగా, నేను తండ్రిగా కొడుకుగా, ఫ్రెండ్స్గా, రకరకాల క్యారెక్టర్స్. వాళ్ళ ఇద్దరం కాంబినేషన్. ఇద్దరం కలిసి ఒక అమ్మాయి కోసం, శ్రీలక్ష్మి కోసం గొడవలు, అట్లా రకరకాల క్యారెక్టర్స్. అయితే సార్ ఎప్పుడైనా అనుకున్నారా అంటే మేము ఇంత క్లోజ్ ఫ్రెండ్స్ అవుతామని చెప్పి? ఎందుకంటే మీరు కోట సార్ మీద మీరు ఒక హీరోయిన్ కి కంప్లైంట్ ఇచ్చినప్పుడు అనుకున్నారా ఇంత సన్నిహితంగా ఇంత ట్రావెల్ అవుతాం? కంప్లైంట్ చేయటం కాదు, ఒక ఫన్ గా. ఆమె అబ్జర్వ్ చేసింది. ఆయన నన్ను ఏదో అంటే అబ్జర్వ్ చేసింది. అబ్జర్వ్ చేసి ఏంటి ఎదురుస్తున్నావు, ఓహో సీనియరా, మరి నేను సీనియర్గా నీకంటే నేను కూడా నేను ఏడిపించచ్చుగా, ర్యాగింగ్ చేయొచ్చు. ఇంకొకసారి ఏమనంటే నేను విన్నాను, నేను వదిలిపెట్టను అన్నది. అప్పటి నుంచి బంద్. ఏదో ఒక డేట్ల అడ్జస్ట్మెంట్ దగ్గర ఏదో వచ్చి నన్ను ఏదో అంటుంటే వినేదాన్ని. విని ఆమె ఏమనుకుందంటే ఆయన సతాయిస్తున్నాడు ఏంటి అనుకున్నాను మిమ్మల్ని, నన్ను. ఆమె ఎందుకో బొబ్బిలి రాజా షూటింగ్కి వచ్చిన కాడ నుంచే తమ్ముడు అని పిలిచింది నన్ను, మిమ్మల్ని. ఓకే. నేను అటు అనుకోకుండా అక్క అనేసిన. ఎవరు సార్ ఆ హీరోయిన్? వాణిశ్రీ గారు. ఓకే. నన్ను తమ్ముడు అని పిలిచేది, బాగా ఇష్టం నేను. అట్లా అది కూడా ఫస్ట్ సినిమా బొబ్బిలి రాజా ఫస్ట్ పిక్చర్ కదా, నేను కోట గారు కాంబినేషన్. మాకు అప్పటికి కలవరా మనసులు. మాయలోడ్ నుంచి అదే మామగారు నుంచి మేము బాగా క్లోజ్ అయ్యారు. బాగా. ఆ మూవీ కూడా మీకు చాలా మంచి పేరు తీసుకొచ్చింది. అందుకని అది కలిసి చేయటం, కాంబినేషన్ ఇద్దరం అనుకోవటము, అన్నా అని నేను సెటర్లు వేయటం, ఆయన సెటర్లు వేయటం, అట్లా అది ఒరిజినల్ లైఫ్లో ఆడుకున్నట్టుగానే ఆడుకున్నాం మేము. అది సినిమా షూటింగ్ లాగా చేయలేదు, కానీ చూస్తే అది పెద్ద హిట్. పెద్ద అంటే షూటింగ్స్లో కూడా మీరు ఆయన ఏదైనా అనాలి అంటే కూడా మీరు కొంచెం వెనక్కి తగ్గేవారు? అబ్బే కాదు, నాకంటే ముందు మీ ఇద్దరం సీన్ చదువుకుంటాం కదా, మీరు పోగానే ముందు సీన్ ఏంటి చదువుకునేది. ఇదా, ఓకే, అరే ఆయన చదువుకునేది, అరే ఇట్లా అందాం రా, అట్లా అందాం, నేను ఇట్లా చేస్తాను ఇట్లా చెయ్యి, ఇవన్నీ మేము మాట్లాడుకునేది. అనుకుని మేము ప్లాన్ చేసుకునేది. బాగు చెప్పుడు ఇప్పుడు ఇట్లా యాక్టింగ్ మాకేం లేదు, మేమేం చేస్తే అదే లెక్క. కాకపోతే కాగితంలో ఉన్నది మిస్ కాకూడదు మ్యాటర్, అదే దాని డైలాగ్స్ మీనింగ్, సిచ్యువేషన్ పారకూడదు. కానీ మేము ఎడిదిప్పి చెప్పిన బ్రహ్మాండం అనేది చప్పట్లు కొట్టి. మీ ఇద్దరు కాంబినేషన్ అలాంటిదని చెప్పొచ్చు సార్. అంటే అట్లా కుదిరిందండి భగవంతుడు. ఒకరినొకరిని కలపటం అంటే భగవంతుడు. ఇప్పుడున్న 50 మంది అడుగుతున్నారు, ఇప్పుడు ప్రాప్తం ఉంది మీకు ఈ టైం ఇవ్వాలని. అసలు నేను ఇట్లా ఎప్పుడు ఎవరికి వేయలేదు టైం. అవును, కుదిరింది అంతే. అట్లనే
కోటగారు నేను ఇంత ఫేమస్ అవ్వాలని ఎంతోమంది ఏడ్చారు. నాకు ఏడ్చుకుంటూ ఫోన్ చేశారు, మీరు ఎందుకు ఏడ్చారు సార్, మేమందరం ఉన్నాం కదా సార్ అనుకుంటూ. కానీ ఎంతైనా లేడీసు భార్యాభర్తలు ఎన్ని ఫోన్లు నాకు. కనుక అది నా అదృష్టం అంతే. అంతే. భగవంతుడు ఇచ్చిన వరం నాకు అంతే. అది మా గొప్పతనం ఏదో కాదు. ఆయనకి ఎప్పటి నుంచి ఆరోగ్యం క్షీణించడం అయింది సార్ అసలు? అంటే ఒక 2 years నుంచి బాగలేడు పాపం. అంటే ఇలాగ షుగర్ ఉంది ఒక పక్క. అదే. కొడుకు చనిపోయినాక, ఇప్పుడు నాకు కూడా కొడుకు చనిపోయాడు, నేను కూడా చాలా అసలు అది బాధలో ఉండిపోయిన పరిస్థితి. ఎవడిగోల వాడిది సినిమా చూస్తే మీకు అర్థమైంది నేను ఎలా అయిపోయాను. ఆల్మోస్ట్ స్కెలిటన్ లాగా అయిపోయాను. అవును. కానీ మళ్ళీ నా 10 మంది కోసం బతకాలి అని నేనే మొండిగా. అంటే సార్ ఆయన ఆరోగ్యం క్షీణించిన తర్వాత మీతో ఏం మాట్లాడారు సార్? అంటే ఫ్యామిలీ గురించి ఏమైనా చెప్పి అంటే నేను 15 days ఒకసారి 20 days ఒకసారి వెళ్తుండేవాడిని. ఇక ఈయనకు కొంచెం మరి బాత్రూంలో పడిపోయినాక అటు ఎటు వెళ్ళినా కూడా నేను అటు పోయి పలకరించి జాగ్రత్త అని చెప్పి వచ్చేవాడిని. ఓకే. నేను ఈ మధ్య ఒక 20 days అయింది వెళ్ళలేదు, షూటింగ్ల వల్ల వెళ్ళలేదు. ఓ 10 సినిమాలు చేస్తున్నాను, అందుట్లో ఒకటి ఆ 10లో ఒకటి రిలీజ్ అయింది, ఉప్పు కప్పు రబ్బు. అవును అవును సార్. నాకు మంచి పేరు వచ్చింది, సినిమా కూడా చాలా బాగుంది. అంటే ఆయన ఫ్యామిలీ గురించి చెప్పుకొని బాధపడ్డ సన్నివేశాలు ఏమన్నా ఉన్నాయా సార్? అంటే కొడుకుదే, కాకపోతే మనం వాళ్ళు ఇద్దరు పుట్టిన కొడుకులు ఇద్దరు కూడా బాగా ఇష్టం. వాళ్ళిద్దరి వల్ల ఆయన్ని కొంచెము ధైర్యం. వాళ్ళిద్దరు కూడా మంచి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్. రే చూసావా ఫస్ట్ వచ్చారు రా నా మన వాళ్ళు అని చెప్పేవాడు, నాకు సంతోషపడేవాడు. అట్లా ఇద్దరు కూతుర్లు కూడా వాళ్ళ పిల్లలు కొంచెం ఎన్ని కాపాడి ఈ 2 years. కోట సార్ గురించి చెప్పాలి అంటే మీకు ఫస్ట్ గుర్తుకొచ్చేది ఏంటి సార్? అయ్యో అనుక్షణము మాకు కొత్త సబ్జెక్టులు మా దగ్గర ఉండవు. మేము ఆల్మోస్ట్ ఒకటే బాడీ ఒకటే ఊపిరి అంతే, అట్లే ఉన్నాము. నేను ఆయనకు ఎదురు చెప్పను, నాకు ఆయన ఎదురు చెప్పడం మళ్ళీ. మరి నేను డబ్బా అన్నాను అనుకోండి, సరేలేరా అంటాడు. నేనేనండి ఏంటరా అంటే నువ్వు నీరు అంటాడు, అన్నప్పటికీ నేను తగ్గుతాను అంతే. అసలు ఇలా సొంత అన్నదమ్ముడు. ఇప్పుడు నిన్న కోటన్నకు ఒక్కటే తమ్ముడు, శంకర్రావు. అసలు ఆయనే అసలు నటుడు, ఈయన కాదు. ఈయన బ్యాంక్ ఎంప్లాయీ. అవును. నిన్న లేడే పొద్దున్న ఈ పండుగ సందర్భంగా ఏదో టెంపుల్కి వెళ్ళాడు ఫ్యామిలీతో. ఈ సిటీలో లేడు, కానీ నిన్న అందరిని రిసీవ్ చేసుకోవడం, చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అంతా నా డ్యూటీ అయిపోయింది. అందరిని ఇంటర్వ్యూ చేయడం కూడా మీ చేతుల మీద జరిగింది. ఇవాళ పొద్దున్నే మాట్లాడాడు శంకర్ ఆయన పేరు. అన్నా తమ్ముడు పోర్షన్ చేసినావుగా, నువ్వు అటు వెళ్ళినావు, నేను వచ్చి నీ పోర్షన్ నేను కంటిన్యూ చేసిన, పల్లె తమ్ముళ్ళని దొరికాము అన్నకి అని పాపం ఏడ్చుకుంటూ మాట్లాడి. నేను అది అనుకోలేదు, అదే కరెక్టే కదా. అవును. చిరంజీవి గారు పెద్ద కూతురు, చిన్న కూతురు, మనవాళ్ళు, మనవరాళ్ళు ఇట్లా అందరికీ ఇంట్రడ్యూస్ చేయటం నేను. అట్లా ఒకే ప్లేట్లో తిన్న వ్యక్తులు అని చెప్పొచ్చు మీ ఇద్దరు కూడా. అసలు అంటే కష్ట సుఖాల్లో అన్నిట్లో చెప్పొచ్చు కాదు. అంటే వాళ్ళకు ప్లేట్ తెచ్చి పెట్టి దాకా ఎందుకు రారా తిందాం, చాలా ఫ్రీగా మీతో ఉండే వ్యక్తి అని చెప్పొచ్చు. ఆయనకి ఏ ఇబ్బంది ఉందో నాకు చెప్పేవాడు, ఏది కావాలన్నా కూడా నాకే చెప్పాడు, అరే తెచ్చిపెట్టరా. ఆయనకి బాగా ఏమి ఇష్టం సార్ కోట శ్రీనివాసరావు గారికి? సరే ఇవన్నీ ఎందుకు, మనం ఆయన పర్సనల్ లైఫ్ని నేను ఎందుకు బయట బాగున్నది కదా. ఆయనకు ఏమి ఇష్టాలు చాలా ఉన్నాయి, ఆయన నోటి నుంచి ఆయన చెప్పుకుంటే బాగుంటుంది. 4 to 5 మధ్యలో ఖచ్చితంగా కాఫీ తాగాలి, ఒక అరకప్పు. నేను పొద్దున తాగాను మళ్ళీ, కానీ ఎక్కడున్నా ఏదో మిస్ అయింది అనుకుంటుంటా. కాఫీ అరే కరకప్పు చూడంటారా అంటుంటాను, మళ్ళీ తాగాను, మళ్ళీ అది ముట్టుకోను. కనుక ఇది నా పర్సనల్. మా కోటన కూడా ఉన్నాయి పర్సనల్, కానీ వాటిని
మీకు చెడు కనిపించవచ్చు, లేదండి. వినేటోళ్ళకి చెడు కనిపించవచ్చు. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క స్టైల్ కదండి. నాకు టీ ఇష్టము, ఇక్కడ ఉన్న వాళ్ళలో టీ ఇష్టమైన వాళ్ళు చాలా మంది ఉంటారు. అవును, ఒక్కొక్కరికి నాకు ఒక్కొక్కటి ఇష్టం కాఫీ కాబట్టి. ఇష్టము. అవును. అట్లా వాళ్ళ ఇష్టాలు మనం చెప్పకూడదు. ఎవరి అయినా సరే, అవును. తల్లి అయినా సరే, భార్య అయినా సరే, చివరిగా ఆయన గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు సార్? మంచివాడు, మేధావి, ఎలాంటి క్యారెక్టర్లోనైనా ఈజీగా దూరిపోయి ఈజీగా నటించగలిగిన కెపాసిటీ. ఇప్పుడు ఈస్ట్ గోదావరికి వెళ్ళండి, ఈస్ట్ గోదావరిని తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టండి, ఎటు తిప్పినా ఆ ఈస్ట్ గోదావరి సైడే వెళ్ళిపోద్ది స్లాంగ్. స్లాంగ్ అనేది. అవును. ఇప్పుడు వెస్ట్ గోదావరి సైడ్ రండి, వాళ్ళకు ఒక ఊత పనులు ఆయ్ అలాగండి ఆయ్ అయ్ అదే పోద్ది. ఇటు రండి తెలంగాణ గట్లయితే మళ్ళా అదవుతుంది. అట్లా ఇప్పుడు వరంగల్ సైడ్ పోండి, ఒక రకమైన తెలంగాణ. అటు ఖమ్మం అటు సైడ్ పోండి, ఒక రకమైన తెలంగాణ. అట్లా ఆయన విజయవాడలో పుట్టి పెరిగి విజయవాడలో చదువుకునే ఆయన ఫస్ట్ పిక్చర్ ఏంటి? చిరంజీవి గారితో కాదు కాదు కాదు, ఫస్ట్ పిక్చర్ ఇదండి, మన రామోజీరావు గారిది. ఆ పిక్చర్తోనే ఆయనకు లైఫ్. కోట శ్రీనివాసరావు గారికి ఆయన ఆ సినిమాలో ఏ స్లాంగ్ పెట్టాడు? తెలంగాణ స్లాంగ్ పెట్టాడు. అసలు తెలంగాణ స్లాంగ్ ఏ సినిమాలో ఎవరు పెట్టలా. ప్రతిఘటన సినిమా నుంచి తెలంగాణ స్లాంగ్ సినిమాల్లో పెట్టడం మొదలుపెట్టారు. అట్లనే నాకు కూడా మనదే కోట శ్రీనివాసరావు గారు పెద్ద ఫేమ్. ఆయన మహాభారతం రామాయణం చెప్తాడు తెలుసా తెలంగాణ లాంగ్వేజ్లో. విన్నామండి. అవును. అసలు చెప్పుతుంటే ఎవ్వరూ ఆయన్ని ఆంధ్ర విజయవాడ దగ్గర ఆయన ఊరు అని అనుకోరు. ఏమైందంటే గట్లయితే అరే తమ్మి అని చెప్తాడు. రాముడు వచ్చిండు, వచ్చి ఏం చెప్పిండు? కైకేయికి పిలిచిండు. కైకేయి పిలిచి ఏం చెప్పిండు? బాగా గదిచ్చిండు పాయసం గట్ల అన్నట్టు. గట్లయితే అని చెప్తాడు ఆయన. పరకాయ ప్రవేశం చేస్తాడు అస్సలు మళ్ళీ ఆయన కొట్టుకుంటూ చెప్తాడు మ్యూజిక్. అంతటి మేధావి, అంతటి మహానటుడు. అలాంటి ఆయనతో నేను ఆఫ్టర్ ఆల్ కానీ టగ్గఫర్గా కోటనతో పాటు దేవుడు ఇచ్చింది కాకపోతే నేను కొనుక్కొచ్చుకున్నదా? నేను పోయి ఎక్కడ ట్రైనింగ్కి పోయి వచ్చిందా? కనుక కోటన్న ఆయన కూడా నన్ను గైడ్ చేసేది, నేను కూడా ఆయన ఫాలో అయ్యేది. ఎలా అంటే ఓహో అనేది. అట్లా ఎన్ని రకాల క్యారెక్టర్లు, ఎన్ని రకాల ఏది చేసిందే చేశారు అని అనిపించలేదు మేము. కోటగారు కానీ నేను కానీ ఏ క్యారెక్టర్ వేసినా. ఇప్పుడు చిన్నరాయుడు ఉంది, మామగారు ఉంది, ఇది కామెడీ అది కామెడీ. మాయలోడు ఉంది, అది కామెడీ. బాబుబొమ్మరుది ఉంది, అది కామెడీ. సీతారత్నం గారు అబ్బాయి, అది కామెడీ. కానీ మళ్ళీ మా ఇద్దరు కాంబినేషన్లో, ఆ కాంబినేషన్కి ఈ కాంబినేషన్కి అస్సలు కుదరదు, సంబంధం ఉండదు. ఈ మామగారికి బాబుబొమ్మరిది క్యారెక్టర్కి సంబంధం ఉండదు. ఒకనొక సందర్భంలో ఆయన కూడా చెప్పడం జరిగింది సార్, మీ దగ్గర నుంచి ఆయన కొంత నటన నేర్చుకున్నానని, ఆయన దగ్గర నుంచి మీరు కొంత నటన నేర్చుకున్నారు అని. అసలు ఎంకరేజ్మెంట్ కూడా చాలా ఉండేది. సీనియర్ అయిన ఉండి కూడా నాకు నేను చెప్పింది వినేది అప్పుడప్పుడు. బాగుందా అంతే చేద్దాం అనేవాడు. చాలా ఉన్నాయి. అదే ఎంతైనా అనే తీరని లోటు అనేది ఎవరు తీర్చలేరు. 100%. కానీ నాకు కొంచెం బాధ అవుతుంటుంది అప్పుడప్పుడు. నేను మినిస్టర్గా ఉన్నప్పుడు నటించకూడదు, సినిమాలో నటించకూడదు అన్నారు. క్యాబినెట్ మినిస్టర్ కదా, సినిమాల్లో చేయొద్దు అన్నారు. ఆ టైంలో నేను మానేసేసరికి మా కాంబినేషన్ ఆగింది. కాంబినేషన్ ఆగేసరికి కోటన్న కాంబినేషన్ కూడా తోడు దొరకల. వాళ్ళు వీళ్ళు చేసేది పేరు వద్దులే కానీ ఇక జంట పండట్లేదని ఆ క్యారెక్టర్లు మార్చడం మొదలుపెట్టి ఈయనకు విలన్ క్యారెక్టర్లు మళ్ళీ పాతది. ఇద్దరు మాట్లాడుకున్నారా సార్? అంటే మన క్యారెక్టర్స్ ఉంటే బాగుండు, ఇద్దరం కలిసి చేస్తే బాగుండు అనుకున్న
అనుకుంటే నేను చేయకూడదు కదా, మినిస్టర్గా ఉన్నాను కదా. అక్కడికి అడిగాను రిజైన్ చేస్తాను నాకు వద్దని. చంద్రబాబు నాయుడు గారిని అడిగారు. కానీ వద్దన్నాడు. అట్లా నేను నటిస్తూనే ఉండుంటే, మినిస్టర్ని కాకుండా ఉండుంటే, పొలిటికల్ సైడ్ రాకుండా ఉండుంటే మా జంట ఇంకా కంటిన్యూ అవుతూనే ఉండేది. నాకెందుకో రాత్రి వచ్చింది ఈ ఆలోచన. కోటలో నేను ఇంకా ఎన్ని సినిమాలు చేసేవాళ్ళము, ఎన్ని మంచి క్యారెక్టర్లు వేసేవాళ్ళము. అంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి పేదవాళ్ళ కోసం, పేదవాడు ప్రజలే దేవుళ్ళు అది పెట్టాడు అని నేను అన్న ఎన్టీఆర్ అభిమానిగా నేను పాలిటిక్స్ సైడ్ పోయినా. కానీ ఎందుకో రాత్రి కొంచెం ఫీల్ అయినా. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఆయనతో సన్నిహితంగా ఉన్నారు కాబట్టి మేము బాధ మేము అర్థం చేసుకోగలం సార్. ఏదైనప్పటికీ ఆయనకి ఆత్మ శాంతి చేకూరాలని మనం కూడా కోరుకుందాం. అవునండి, ఆ కుటుంబ సభ్యులందరికీ, మనవళ్ళకు, మనవరాళ్ళకు, 2 కుమార్తెలకు, కోడలు, మా వదిన గారు, వాళ్ళందరికీ కూడా భగవంతుడు వాళ్ళ ఆత్మకు శాంతికి, వాళ్ళ అన్నగారికి ఆత్మశాంతి, వీళ్ళకి మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే. For more videos like this, subscribe Big TV channel.